ఫ్రెండ్స్ ఇవి బోట్ బ్రాండింగ్ నుండి బోట్ 8 డోప్స్ 131 L8 ANC TWS ఇయర్ ఫోన్స్ అనమాట. ఈ వీడియోలో ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. వీటిని నేను 5 డేస్ నుండి అయితే యూజ్ చేస్తున్నా. ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ చేశాను అనమాట. వీటి ప్రైస్ 1500 అయితే ఉంటుంది. 1400 నుంచి 1500 మధ్యలో అయితే చేంజ్ అవుతూ ఉంది ప్రైస్ అయితే. ఇవి 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రీన్ అండ్ బ్లూ ఈ 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, సో అక్కడ నుంచి కూడా మీరు అయితే డైరెక్ట్ చెక్ చేయొచ్చు. 1500 రూపాయల బడ్జెట్లో ఏఎన్సీతో వస్తున్న ఒకే ఒక TWS ఇయర్ ఫోన్స్ ఈ బోట్ 8 డోప్స్ 131 L8 ANC TWS ఇయర్ ఫోన్స్ అనమాట. ఈ ఇయర్ ఫోన్స్ మెయిన్లీ బేస్ బూస్టెడ్ TWS ఇయర్ ఫోన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ బేస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ TWS ఇయర్ ఫోన్స్లో. బేస్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ TWS ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేసేద్దాం. అండ్ అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో అన్ని మీకైతే చూపిస్తాను. సో ఎవరైతే 1500 రూపాయల బడ్జెట్లో ఒక బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా మనం ఈ TWS ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసుకుంటే ఈ బాక్స్లో మనకి అన్ని కంటెంట్స్ అయితే వస్తాయి అనమాట, ఏవి మిస్ అవ్వవు. ఇందులో మనకి TWS ఇయర్ ఫోన్స్ వస్తాయి అండ్ ఎక్స్ట్రా 3 pairs ఇయర్ టిప్స్ అయితే వస్తాయి అనమాట. రెగ్యులర్ గా మనకి 2 pairs ఎక్స్ట్రా ఇస్తారు, బట్ వీళ్ళు 3 pairs అయితే ఇస్తున్నారు. అండ్ టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. అండ్ అలాగే ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది అండ్ వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ గా బోర్డ్ బ్రాండింగ్ కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే వస్తాయి అనమాట. చూసారు కదా, ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా ఈ TWS ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ అండ్ పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది అనమాట. ఈ ఇయర్ ఫోన్స్ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తున్నాయి అండ్ ఈ కేస్ కూడా మనకి పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది అనమాట. ప్లాస్టికే, పాలికార్బోనేట్ అంటారు కానీ ప్లాస్టిక్ అనమాట ఇదంతా. కేసు బై మిస్టేక్ కింద పడినా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది అంత క్వాలిటీ అయితే లేదు. అండ్ ఇయర్ ఫోన్స్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, బై మిస్టేక్ కింద పడినా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ వీటికి. అండ్ ఇంకా ఈ కేస్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్లో మనకి బోట్ బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ దాని పక్కన కింద మనకి ఇక్కడ ఒక LED ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అనమాట, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. అండ్ డౌన్లో ఒక టైప్ C పోర్ట్ అయితే ఉంది అండ్ ఇంకా ఒక బటన్ అయితే కనిపిస్తుంది దాని పక్కన. ఇది ఏంటిది అనేది నేను వీడియోలో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ బోట్ లోగో అయితే కనిపిస్తుంది, దానిపైన ఒక చిన్న LED ఇండికేటర్ అయితే ఇచ్చారు. అండ్ ఇయర్ బడ్ డౌన్ లో చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి 2. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ లో ఒక ఇయర్ బడ్ కి మనకి 4 మైక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది క్వాడ్ మైక్స్ అయితే వస్తుంది. అవి ఎక్కడ ఉంటాయంటే ఇయర్ బడ్ కి డౌన్ లో ఒక మైక్ ఉంటుంది అండ్ టాప్ లో ఒక మైక్ ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఇయర్ బడ్ ని ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇయర్ టిప్ తీస్తే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక మైక్ కనిపిస్తుంది చూడండి, అండ్ దాని పైన టాప్ లో ఇంకొక మైక్ అయితే కనిపిస్తుంది. ఒకటి ANC మైక్ అండ్ ఇంకొకటి ట్రాన్స్పరెన్సీ మోడ్ కి యూజ్ అయ్యే మైక్ అనమాట, అదే అంబియన్స్ మోడ్ కి యూజ్ అయ్యే మైక్. అండ్ బ్యాక్ సైడ్ టాప్ లో ఉంది చూసారా, అది ENC మైక్ అనమాట, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ డౌన్ లో ఉన్న మైక్ వచ్చేసి ఆడియో మైక్ అనమాట. ఇక్కడ నుండే మనం మాట్లాడే వాయిస్ అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది అనమాట కాల్ మాట్లాడేటప్పుడు. సో చూసారు కదా, ఇది ఇయర్ ఫోన్స్ ఫిజికల్ ఓవర్వ్యూ అనమాట. ఇంకా మనం ఈ ఇయర్ ఫోన్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఇయర్ ఫోన్స్ 13mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇందులో 32 డిసేబుల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో నార్మల్ మోడ్ లో యూజ్ చేస్తే మనకి 60 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని మెన్షన్ చేస్తున్నారు బ్రాండ్ వాళ్ళు. అండ్ ANC లో యూజ్ చేస్తే 54 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళు 10 minutes ఛార్జ్ చేస్తే 180 minutes వరకు అయితే మనం ఆడియోని అయితే కంటిన్యూగా వినొచ్చు అని చెప్తున్నారు. అండ్ 65 milliseconds లో లేటెన్సీ ఉంటుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది అండ్ IPX5 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ ఇంకా వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ లో మనకి ఫ్లాగ్షిప్ ఫీచర్ ఒకటి ఉంటుంది, అదేంటంటే ఇన్ ఇయర్ డిటెక్షన్ అనమాట. మెయిన్లీ నేను ఈ TWS ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేయడానికి ఇదే రీజన్. సో చూసారు కదా, ఇవి ఈ TWS ఇయర్ ఫోన్స్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనమాట. 1500 రూపాయల బడ్జెట్ లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోనే వస్తున్నాయి ఇయర్ ఫోన్స్. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ ఫంక్షనాలిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే రైట్ ఇయర్ బడ్ ని మీరు 3 seconds టచ్ చేసి పట్టుకున్నారు అనుకోండి, ANC మోడ్లోకి కానీ అంబియంట్ మోడ్లోకి కానీ నార్మల్ మోడ్లోకి కానీ స్విచ్ అవ్వచ్చు అనమాట 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే. అండ్ మీకు కాల్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఇయర్ బడ్ని కానీ రైట్ ఇయర్ బడ్ని కానీ సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ అనేది ఆన్సర్ అవుతుంది అండ్ డబుల్ ట్యాప్ చేస్తే కాల్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా లెఫ్ట్ ఇయర్ బడ్ని కానీ రైట్ ఇయర్ బడ్ని కానీ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే అండ్ పాజ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి, రైట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారు. అండ్ ఇంకా లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ అలాగే అదే లెఫ్ట్ ఇయర్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే గేమింగ్ మోడ్లోకి కానీ
బీస్ట్ మోడ్లో కానీ స్విచ్ అవ్వచ్చు అనమాట. అండ్ రైట్ ఇయర్బడ్ని 5 టైమ్స్ ట్యాప్ చేశారనుకోండి, కంటిన్యూగా 5 టైమ్స్ ట్యాప్ చేస్తే ఇన్ ఇయర్ డిటెక్షన్ అనేది ఆఫ్ అవుతుంది. లేదు మళ్ళీ 5 టైమ్స్ ట్యాప్ చేస్తే ఇన్ ఇయర్ డిటెక్షన్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇంకా డౌన్లో మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బటన్ని మనం 10 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ అనేవి రీస్టార్ట్ అయిపోతాయి అనమాట, రీసెట్ అయిపోతాయి. మొత్తం స్టార్టింగ్లో మనకి ఎలా వచ్చాయో అలా అయిపోతాయి అనమాట. ఒకవేళ మీ డివైస్తో కనెక్ట్ అయి ఉన్నా అవి డిస్కనెక్ట్ అయిపోతాయి, మళ్ళీ మీరు పేర్ చేసుకోవాలి. ఇవి ఈ TWS ఇయర్ ఫోన్స్ యొక్క ఫంక్షన్స్ అనమాట. అండ్ ఇంక ఇదంతా పక్కన పెడితే మనకు మెయిన్లీ సౌండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇయర్ ఫోన్స్లో మెయిన్గా బేస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఎవరైతే బేస్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇయర్ ఫోన్స్ 100% ఖచ్చితంగా నచ్చేస్తాయి. అంత మంచి బేస్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. అండ్ ట్రిబుల్ అండ్ వోకల్స్ గురించి మాట్లాడుకుంటే ట్రిబుల్ అండ్ వోకల్ అయితే ఈ బేస్ అనేది డామినేట్ చేస్తుంది. హెవీ బేస్ వస్తుంది కదా, సో అందుకని ట్రిబుల్ అండ్ వోకల్స్ కొంచెం డౌన్ అయినట్టు అయితే అనిపించింది నాకు. ఎందుకంటే నాకు బ్యాలెన్స్డ్ ఆడియో అనేది ఇష్టం అనమాట. హెవీ బేస్ ఉంటే కూడా నాకు అంత నచ్చదు, హెడేక్ వచ్చేస్తుంది మెయిన్గా. అండ్ మీరు ఒక 1 అవర్ కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ని యూజ్ చేశారనుకోండి, కొంచెం మీకు హెడేక్ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే అంత ఎక్కువ బేస్ అయితే వస్తుంది అనమాట ఇయర్ ఫోన్స్లో. బట్ బేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా ANC మోడ్ గురించి మాట్లాడుకుంటే ANC మరీ హై ఏం లేదు, నార్మల్ ఉందన్నమాట, డీసెంట్ ఉంది. 1500 రూపాయల బడ్జెట్లో మనకి నెక్స్ట్ లెవెల్ ANC అయితే రాదు. ఎందుకంటే బడ్జెట్ని బట్టే తీసుకొస్తారనమాట ANC అయినా ఏదైనా. నేను ANCలో విన్నా, అంబియన్స్ మోడ్లో విన్నా, అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్లో కూడా విన్నా. నార్మల్ మోడ్లోనే సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ అనిపించింది. అండ్ ANC కూడా బాగానే ఉంది, డీసెంట్ ఉంది. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్లో కూడా సౌండ్ క్వాలిటీ బాగానే ఉందన్నమాట. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, అండ్ వీళ్ళు నార్మల్ మోడ్లో వింటే 60 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే ANC మోడ్లో వింటే 54 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. బట్ నేను 5 డేస్ నుండి అయితే యూజ్ చేస్తున్నా, ఇప్పటివరకు ఛార్జింగ్ అయితే పెట్టలేదు. బట్ ఇంకా ఆన్లైన్ ఉన్నాయి అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇయర్ ఫోన్స్ అయితే ఇంకా ఆన్లైన్ ఉన్నాయి. ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చూడొచ్చు. సో బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంది ఈ ఇయర్ ఫోన్స్లో. అండ్ ఇందులో గేమింగ్ ఆడుకోవచ్చా బ్రో అంటే 100% గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి 65 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ అయితే వస్తుంది. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ లేటెన్సీని అయితే ఏం నోటీస్ చేయరు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. అండ్ ఇంతకుముందు ఫంక్షనాలిటీ సిస్టంలో చెప్పాను కదా నేను, మీరు లెఫ్ట్ ఇయర్ బడ్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే బీస్ట్ మోడ్ అండ్ గేమ్ మోడ్లోకి అయితే చేంజ్ అవుతారు, స్విచ్ అవుతారు. సో ఆ విధంగా స్విచ్ అయ్యి గేమ్ మోడ్లో పెట్టుకుని ఆడితే మీకు లేటెన్సీ అయితే కొంచెం తగ్గుతుంది. అండ్ ఇయర్ ఫోన్స్లో ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇవి ఇన్ ఇయర్స్ ఇయర్ ఫోన్స్ కాబట్టి మొత్తం చెవులోకి వెళ్ళిపోతాయి. మీరు జాగింగ్ చేసేటప్పుడు కానీ, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ జారి కింద పడిపోతాయి అనే టెన్షన్ అయితే మీకు ఏమి ఉండదు. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అండ్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, నేను ఆల్రెడీ ఇంతకుముందు డ్రైవింగ్లో అయితే యూజ్ చేశాను అనమాట. బండి స్పీడ్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. అంత స్పీడ్లో కూడా ఇయర్ ఫోన్స్ అనేవి పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో అయితే ఉన్నాయి కాబట్టి జారి పడిపోయే ఛాన్స్ అయితే లేదనమాట. అండ్ ఇంకా కాల్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో అని అంటే, కాల్ క్వాలిటీ బాగానే ఉంది, బట్ అంత పర్ఫెక్ట్ అయితే లేదనమాట. మనం మాట్లాడేది అవతల వాళ్ళకి అంత క్లియర్గా వినబడట్లేదు, అవతల వాళ్ళు మాట్లాడేది మనకైతే క్లియర్గా వినిపిస్తుంది. నేను కాల్ రికార్డ్ చేసుకుని మరీ చెక్ చేశాను ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది. అంత పర్ఫెక్ట్ అయితే లేదనమాట ఆడియో క్వాలిటీ. అవతల వాళ్ళకి వినబడట్లేదు క్లియర్గా, మనకి మాత్రం క్లియర్గా వినిపిస్తుంది అవతల వాళ్ళది. సో కాల్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. మీరు నాయిస్ లేని దగ్గర మాట్లాడితే అవతల వాళ్ళకి క్లియర్గా అయితే వినపడుతుంది. బట్ మీరు నాయిస్లో ఉన్నప్పుడు మాట్లాడారు అనుకోండి ఇయర్ ఫోన్స్తోని, అవతల వాళ్ళకి క్లియర్గా అయితే అర్థం కాదు మీరు ఏం చెప్తున్నారు అనేది. అండ్ ఇంకా ఫైనల్లీ ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్ అయితే ఉంటుంది ఇయర్ ఫోన్స్లో. అదేంటంటే ఇన్ ఇయర్ డిటెక్షన్ అనమాట. మనం సాంగ్స్ వినేటప్పుడు చెవులోంచి ఒక ఇయర్ బడ్ తీసామనుకోండి, సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది. మళ్ళీ చెవులో డైరెక్ట్ ఇయర్ ఫోన్ పెట్టుకుంటే సాంగ్ అనేది ప్లే అవుద్ది అనమాట. ఇది ఫ్లాగ్షిప్ ఫీచరు. 4000 నుంచి 5000 నుంచి 10,000 రూపాయల లోపు ఉండే ఇయర్ ఫోన్స్లోనే ఉంటుంది. బట్ వీళ్ళు 1500 లోపు ఉన్న ఇయర్ ఫోన్స్లోనే తీసుకొచ్చారు. ఇది చాలా మంచి విషయం చెప్పొచ్చు. సో ఇంకా ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తే ఈ ఇయర్ ఫోన్స్ 1500 కొనొచ్చా బ్రో అని అంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఎవరైతే 1500 లోపు ఒక ప్రీమియం ANC TWS ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారో ఈ ఇయర్ ఫోన్స్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బ్యాటరీ లైఫ్ బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, బేస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ IPX5 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తున్నాయి. సో ఇలాంటి మంచి ఫీచర్స్తో ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి 1500కి ఇయర్ ఫోన్స్ వర్త్ అనే చెప్పొచ్చు. సో ఎవరైతే 1500 రూపాయల లోపు ఒక బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారో ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. ఇవి 1500 రూపాయలకి వర్త్ అనే చెప్తాను. బట్ ఇయర్ ఫోన్స్ 1500 కన్నా ఎక్కువ అయితే మీరైతే కొనకండి. 1500 లోపు ఉంటేనే తీసుకోండి. 1500 లోపు అయితేనే వర్త్ అనమాట. 1500 కన్నా ఎక్కువ అయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో మీరు ఎవరైనా ఇయర్ ఫోన్స్ని పర్చేజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేయండి. అన్ని కలర్స్ లింక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thanks for watching. Bye bye now.